అయ్యి బాబోయ్, నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. అయిపోయావంతే. 2 ఏళ్ల నుంచి రాస్తున్నావు 10 సబ్జెక్టులు, ఒకటి కూడా పాస్ అవ్వరా? పనికి మళ్ళీ పెద్దని మోహన్ చూసి ఈయనెవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరుగు పోయేది నాది. ఈందే పోయింది తేగల కట్ట. తేగల కట్ట? అయ్యి బాబోయ్, మా బాబు కూడా పంచలేస్తున్నాడు. అవును, నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగులు లాగే ఉంటాయి. బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటమనేది నువ్వు, నీ జుత్తు చేతిలో ఆ కట్టు. అది అలా గట్టి పెట్టండి బాబా. ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తండ్రివి నువ్వే ఇలా ఏడిస్తే ఈడింకెలా ఏడుస్తాడు? బాగా చెప్పారు. చూప్. 996 అవుట్ ఆఫ్ 1000. ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. ఏ వెట్టి పెంచావో కాని మావా, పిల్ల కేక. అస్సలు నీ పోలికే రాలా. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఈ క్వాలిటీలెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా? అరచేతిలో ర్యాకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంటే. ఓ 996, నీ పేరు నాకు తెలీదు, నీ మార్కులే తెలుసు. 1000కి 996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్, నీ పేరేంటి? నిన్న ఒక అమ్మాయిని చూశాను రా. నేను నిన్న 10 మంది చూశాను. అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దని భయం వేస్తుందిరా. తీసేవలసింది దైత్యం వదిలిపోయేది. నువ్వు ఆపరా, ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మ చదువు సేవల అందంగా చెప్తామంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతుందిరా. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దొబ్బుతుంది. ముందాడా చెయ్యి, అక్కడి నుంచి ఎప్పుడు తీస్తాడు కనుక్కో. మన చేతిలో ఏముంది బా. మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే ఇప్పుడు వరకు చెప్పింది ఆ అమ్మాయి గురించా? మరే అరే అది సరస్వతి నమస్తుభ్యం రా. అంటే సరస్వతికి చీర తీసి చుడిదారేసి వేన్ తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయిరా. ఆ అమ్మాయిని డౌట్ స్టూడెంట్స్ కి, ఈ అమ్మాయి డౌట్ లెక్చర్లకి ప్యాంట్లు తడిసిపోతారా. ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తల లైన్లో పెట్టలేపారు. బయట నువ్వేం పీకుతో అంటే కాలేజీలోకి వస్తే లైన్లో పెట్టచ్చా? మీరేంటి ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంటో లోపలికి వెళ్ళేది? లేట్గా వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానివాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. As V equal to I into R. Hey, where are you going? Come in. AC induction motor pins. కాస్త వాడండ్రా. ఏంట్రా? మా సరస్వతి పేరు చెప్తే నెలందిరా. నేను చెప్పమంటావా? చెప్తే నెలంది అన్నాను, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇవే నీ పేరేంటి? అరే బావా, తనకి తెలియకుండా లాగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? పంది తిని బండం. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. Substituting both equations. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా ఒలిగండి రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ బోర్డు అలా చెప్పిస్తాను.
అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌట? ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. సో ద వోల్టేజ్ జనరేటెడ్ ఈజ్ 496. వావ్, ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షాప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డి. ఇంటి పేరు మా పెద్ద అనుకుంటా. అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా 4 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యు ఆర్ రైట్, ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎదల పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు, ఇట్ని స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్, ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. Hema first year EC. I'm Pallavi first year EC. Good morning, sir. Good morning. Students, sit down. Thank you, sir. Hey, you. Sit down. నో హే యూ సిట్ డౌన్. హేమా ఫస్ట్ ఇయర్ ఈసీఈ, పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ, నేమ్ టెల్లింగ్, మిడిల్ కమింగ్, మొత్తం స్పాయిలింగ్. యూ పిల్లి గడ్డం ఫిరా. I am the principal. నాకు విజయపాల్ తెలుసు, తిరుమలపాల్ తెలుసు, ఆఖరి కేపాల్, అమలాపాల్ కూడా తెలుసు. ఈ ప్రిన్సిపాల్ ఎవడరా? ఆయన పాలన ఎవడరా కాలేజ్ లో రానిచ్చింది? కంట్రీ ఫ్రూట్స్. Shut up. That bench, get out. రేపు బెంచ్ గడవడండి, లేకండ్రా. What did you do? మీరే కదా బెంచ్ గడవడన్నారు, అందుకే తీసి బయట పడతా. I will give you TC. టీసీ మీరు ఇచ్చినా నేను తీసుకుని, కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి. అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ. I want your father in my office tomorrow morning. నానోయ్, ప్రిన్సిపల్ ని కాలేజీకి రమ్మన్నాడు. ఏ ప్రిన్సిపాల్ ఆయన నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నాడు? ఏమో మీకేమున్నాయో. అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావురా? మంచి పేరు తెచ్చుకుందామని. మధ్యలో నా పేరెందుకు తెచ్చా? కబుర్లు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి? ఒరే వచ్చి నేను ఏం చెయ్యాలరా అక్కడ? నువ్వేం చేయక్కర్లేదు, వచ్చి 2 చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా, ఓకేనా? Yes. సార్, ఫాదర్, ఫాదర్, సార్. Your son is feeling like a hero in the college. కాలేజ్కి వెళ్తే గిరివండ బైక్ కొనమంటున్నాడు. He's speaking butler English in the college. వీలైతే మంచి బట్టలు కూడా కొనమంటున్నాడు. If you repeat it, I'll give you TC. వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు. ఏసీనా? ఏసీ అంటే మరీ కష్టం కదరా. Shoes. షూ కూడా అంట. Look at him. He looks like a black ticket selling fellow. బ్లాక్ టికెట్లు కాదండి, బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను. Okay, go. Don't repeat it again. అర్థమైపోయింది, రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు. నువ్వు నాన్నోయ్ పద వస్తాను బాబు. ఏట్రా షాట భారతంలాగా అంత పొడుగు లిస్ట్ చెప్పాడు? కొనకపోతే కొడతాడంట. ఏంటి ఆడన్నాడా నువ్వు అంటున్నావా? దా లోపలికి వెళ్దాం. నేను వెళ్ళిపోతా, ఆ ముసలాడితో మహా కష్టం. నానా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న, నువ్వు వెళ్ళు. ఏంట్రా ఇదంతా? మధ్య తరగతి అనుబంధాలరా. అది కాదు, నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు. నువ్వెంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదురా. ఎందుకు పడదురా? అది చాలా బాగా చదువుద్ది. మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో, పడకేం చేద్దే. అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయి నీకు పడదరా. రే, ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది, ఇంకో బండి 4-5 కిక్కులు స్టార్ట్ అవుద్ది. అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే. ఎందుకని నా బండి అక్కడ